లాస్ట్ వీడియోలో మనం లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మన మైండ్ ఏ లెవెల్లో ఉంది, మనం లోకాన్ని ఎలా చూస్తున్నాం అనే విషయాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే, నేను హయ్యర్ కాన్షియస్నెస్ కి వెళ్ళాలంటే మన మైండ్ కి ఆ రేంజ్ అండ్ పవర్ ఉందా లేదా, మనం నిజంగా అంత తెలివైన వాళ్ళమా అనుకుంటారు. నిజం చెప్పాలంటే హై ఐక్యూ అనేది జెనెటిక్స్ కాదు, అది ఒక లైఫ్ స్టైల్. మీరు తెలియకుండా రోజు చేసే కొన్ని చిన్న చిన్న పనులు మీరు ఒక జీనియస్ అని ప్రూవ్ చేస్తాయి. అయితే మీ హ్యాబిట్స్ లో హై ఐక్యూ సైన్స్ ఉన్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ రోజు మనం ప్రపంచంలో ఉన్న స్మార్టెస్ట్ పీపుల్ ఫాలో అయ్యే హై ఐక్యూ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టాక్ లెస్, థింక్ మోర్. మీరు కొందరిని చూసే ఉంటారు, వీరికి కాన్వర్సేషన్ అంటే కాంపిటీషన్. వారు చెప్పేది మనం వినాలి, కానీ మనం చెప్పేది వినకుండా నెక్స్ట్ ఏం చెప్పాలి అని థింక్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి కాన్వర్సేషన్ అంటే కాంపిటీషన్. ఫస్ట్ ఎవరు మాట్లాడితే వారే విన్ అయినట్టు, అవునా? హై ఐక్యూ ఉన్న వాళ్ళు దీనికి కంప్లీట్ గా ఆపోజిట్. వారు మాట్లాడే ముందు పాజ్ తీసుకుంటారు. రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు సైలెన్స్ ని ఫీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వీరు మాత్రం ఆ సిచ్యువేషన్ లో కూడా సైలెంట్ గా ఉండగలరు. అందరూ వారికి సిగ్గు, మొగమాటం లేదా వీళ్ళు డిస్కస్ చేసే విషయాల్లో వారికి అంత నాలెడ్జ్ లేదు, వీరు చాలా స్లో అనుకుంటారు. కానీ హై ఐక్యూ ఉన్న వాళ్ళు ఈ రీజన్ వల్ల కాదు. వారు ముందు అందరూ ఏం మాట్లాడతారో వింటారు, ప్రాసెస్ చేసుకుంటారు, అందులో ఎంత నిజం ఉంది, లాజిక్ ఉంది అని థింక్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. అందరూ మాట్లాడే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తూ కనెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీరు వినే ప్రతి వర్డ్ కి ఇంటర్నల్ గా వారి బ్రెయిన్ లో బ్యాక్గ్రౌండ్ చెక్ రన్ అవుతూ ఉంటుంది. రీసెర్చర్స్ కూడా ఇదే చెప్తారు, హై ఐక్యూ ఉన్న వాళ్ళు బయట కన్నా ఇంటర్నల్ గానే ఎక్కువగా మాట్లాడుకుంటారంట. అందుకే ఇలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వారి వర్డ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, పదాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువగా ఎవరు ఒప్పుకోరు, కానీ వీరంటే ఇష్టపడని వాళ్ళు కూడా వారి మాటలకి ఇంప్రెస్ అవుతారు. అంత డెప్త్ ఉంటుంది వీరి మాటల్లో. మిగతా వాళ్ళ వీరు కాంపిటీషన్ కోసమో విన్ అవటం కోసమో ఏదో ప్రొజెక్ట్ చేయడానికో మాట్లాడరు. వారు మాట్లాడడానికి నిజంగా ఏదో యూస్ఫుల్ థింగ్ ఉంది అంటేనే మాట్లాడతారు. ఎందుకంటే వీరికి పదాలంటే జస్ట్ సౌండ్ కాదు, దే హ్యాస్ వెయిట్. క్వశ్చన్ ఎవ్రీథింగ్. వీరు సర్వైవ్ అయ్యేదే క్వశ్చన్స్ పైన. కానీ వీరు మనుషులు, రిలేషన్, వారి ఫ్రెండ్స్ ఇలా ఎదురుగా ఉన్నది ఎవరైనా కానీ వారు చెప్పే దాంట్లో నిజం ఉండాలి, లాజిక్ ఉండాలి. అప్పుడే వీరు ఆ ఆన్సర్ తో సాటిస్ఫై అవుతారు. ఉదాహరణకి, సముద్రం ఎందుకు ఎప్పుడు నీలంగానే ఉంటుంది అని అడిగారే అనుకోండి, దానికి మీరు అదంతే అలానే ఉంటుంది అని అంటే ఊరుకోరు. ఆ సమాధానాన్ని వీరు యాక్సెప్ట్ చేయరు. దాని వెనుక ఉన్న రియల్ రీజన్ ఏంటో వీరికి తెలియాలి. సరే మీరు చెప్పండి, సముద్రం ఎందుకు బ్లూగానే ఉంటుంది, వై నాట్ పింక్ ఆర్ పర్పుల్? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి. వీరితో ఉండడం పక్క వాళ్ళకి కష్టమేమో, కానీ వీరు చాలా చాలా క్యూరియస్. జనరల్ గా వీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు ఉంటుంది, అందుకే వీరిని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ వారు ఆర్గ్యుమెంట్ విన్ అవడం కోసం కాదు, జెన్యూన్ గా అండర్స్టాండ్ చేసుకోవటానికి క్యూరియాసిటీతో మాట్లాడతారు. అబ్జర్వింగ్ ద ప్యాటర్న్స్. వీళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ హ్యాబిట్ వీళ్ళలో క్రిటికల్ థింకింగ్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బట్ కొన్నిసార్లు ఇదే హ్యాబిట్ వాళ్ళలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచం చూడలేని లూప్ హోల్స్, డిస్కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ వీరు నోటీస్ చేస్తారు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే, కేసు లేకపోయినా ఒక సిఐడి ఆఫీసర్ లా వారి డైలీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతి డేటాని కలెక్ట్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు, మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ని సర్చ్ చేస్తూ సమయాన్ని గడుపుతారు. దీనివల్ల వారి బ్రెయిన్ మజిల్ స్ట్రాంగ్ అవుతుందేమో, కానీ బ్రెయిన్ కి రెస్ట్ అనేది దొరకదు. ఈవెన్ వాళ్ళు కామ్ గా ఉందాము, షట్ డౌన్ చేద్దాము అన్నా కూడా వారి బ్రెయిన్ స్టాప్ అవదు. అనాలిసిస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అందుకే మామూలుగా సాధారణ మనుషులు ఊహించింది ఏదైనా జరిగితే వాళ్ళు షాక్ అవుతారు, కానీ వీరు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోరు. కారణం అలా జరుగుతుందని వీరికి ముందే తెలుసు కాబట్టి. వీరు ఎంతగా లైఫ్ లో కనెక్షన్స్ ని అబ్జర్వ్ చేయగలరంటే, జస్ట్ మూవీస్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది సెన్స్ చేయగలరు. ఇది మ్యాజిక్ కాదు, సైకిక్ పవర్ అస్సలు కాదు. దిస్ ఈస్ హౌ దేర్ రెగ్యులర్ బ్రెయిన్ వర్క్స్. అందరూ మిస్ అయ్యే ప్యాటర్న్స్, బిహేవియర్స్, లాజిక్స్, ఎవ్రీథింగ్ అనాలిసిస్ చేస్తూనే ఉంటుంది. అయితే మీకు ఏ హ్యాబిట్ ఉందా? ప్రతిదాన్ని క్వశ్చన్ చేసే క్యూరియాసిటీ మీలో ఉంటే దిస్ ఛానల్ ఈజ్ రైట్ ప్లేస్ ఫర్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్రాబ్లమ్ సాల్వింగ్. సాధారణంగా ఈ హ్యాబిట్ కొంతమంది కిడ్స్ లో చూస్తాం. వారికి స్పెసిఫిక్ గా ఇది సాల్వ్ చేయి, ఈ పజిల్ చేయి అని అడగక్కర్లేదు, బట్ దే సిట్ అండ్ స్పెండ్ అవర్స్ అంటిల్ దే సాల్వ్ ఇట్. వీరిది కూడా సేమ్ మైండ్ సెట్. వీరికి స్పెషల్ గా ఇది చేయి అని చెప్పక్కర్లేదు, వారికే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే చాలా పిచ్చి. అది ఎలాంటి ప్రాబ్లం అయినా కావచ్చు, పజిల్స్, మెషిన్ రిలేటెడ్, మ్యాథమెటిక్స్, ఆర్ ఇట్ కుడ్ బి ఎ లైఫ్ రిలేటెడ్ ప్రాబ్లం. సాధారణంగా అందరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని అదొక వర్క్ లా చూస్తారు, కానీ వీరికి అది జస్ట్ కాగ్నిటివ్ ప్లే. వీరికి రీడింగ్ అంటే కూడా చాలా ఇష్టం, బట్ అందరిలా ఒక బుక్ ని ఫినిష్ చేయడానికో లేక టైం పాస్ చేయడానికో చదవరు. దే రీడ్ టు కన్స్యూమ్ ద ఇన్ఫర్మేషన్.
అందుకే వీరికి టార్గెట్స్ ఉండవు, లిమిట్స్ ఉండవు. ఈ బుక్ ఫినిష్ చేయాలి, ఎంత టైంలో అయిపోవాలి, ఇలానే చదవాలి అనేదేది వారికి ఉండదు. దే జస్ట్ నీడ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. అందుకే వీరి రీడింగ్ లిస్ట్ చూసినా కూడా నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు వీళ్ళు ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, ఇంకో రోజు ఫినాన్స్, న్యూరో సైన్స్, సైకాలజీ, ఇలా ఒక్కదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది వీరి లిస్ట్. ఇలా చదువుతూ వాటిలో ఉన్న కనెక్షన్స్ ని లింక్ చేస్తూ థింకింగ్ మోడల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా అందరూ ఒక విషయంలో ఎక్స్పర్ట్ అయ్యాక నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం అనుకుంటారు. కానీ వీరు అలా కాదు. వీరు ఎక్స్పర్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ వారికి మెంటల్ ఫ్రేమ్ వర్క్ అనేది కావాలి. వాళ్ళు మిస్ అయిన కనెక్షన్స్ ని కనెక్ట్ చేయటం కావాలి. వారి బ్రెయిన్ కి వెరైటీ కావాలి. అయితే ఫైనల్ గా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి వాటన్నింటిని బ్లెండ్ చేసి వాటి నుండి వీరు ఒక కొత్త న్యూ ఐడియాని క్రియేట్ చేసుకుంటారు. ఓవర్ థింకింగ్ అందరికీ ఉండేదే కదా అని మీరు అడగొచ్చు. కానీ వీరికి నార్మల్ పీపుల్ ఓవర్ థింకింగ్ కి డిఫరెన్స్ ఉంది. కామన్ పీపుల్ ఓవర్ థింకింగ్ ఒక లూప్ లా ఉంటుంది. అందులో నుండి ఎప్పటికీ బయటపడలేరు. ఒకే విషయం, ఉపయోగం లేని విషయం పదే పదే ఆల్మోస్ట్ ఎవ్రీడే థింక్ చేస్తారు. కానీ హై ఐక్యూ ఉండే వాళ్ళు లూప్ లో కాదు, లేయర్ లా ఆలోచిస్తారు. డే 1 ఆలోచనకి డే 10 ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ థాట్, ఎవ్రీ స్టెప్ ఫెయిల్ అయ్యే కొద్దీ న్యూ థాట్, న్యూ ఐడియాస్, న్యూ పాసిబిలిటీస్ గురించి థింక్ చేస్తారు. నార్మల్ పీపుల్ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయలేం. అది ఎప్పుడు కంట్రోల్ అవుతుందో కూడా తెలియదు. కానీ వీరు ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది. కానీ అది ఎండ్ అయ్యే టైంకి సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా వీరి చేతిలో ఉంటుంది. నార్మల్ ఓవర్ థింకింగ్ స్ట్రెస్ ని ఇస్తుంది, కానీ వీరి ఓవర్ థింకింగ్ సొల్యూషన్ ఇస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ చెస్ గేమ్ ఫర్ దెమ్. మనం ఒక స్టెప్ గురించి ఆలోచించేలోగా వారి మైండ్ లో 100 స్టెప్ వరకు సొల్యూషన్ ఉంటుంది. ద నీడ్ సైలెన్స్. వీరికి మనుషులు కావాలి, కమ్యూనికేట్ అవ్వాలి అనిపిస్తుంది. ద మొమెంట్ దే సిట్ ఇన్ గ్రూప్ బర్డెన్ లా ఫీల్ అవటం స్టార్ట్ చేస్తారు. కొంతసేపు ప్రశాంతంగా ఉండగలరేమో కానీ కాసేపటికే అక్కడి నుండి పారిపోవాలనుకుంటారు. మొబైల్ కి రీఛార్జ్ ఎలా అవసరమో వీరి బ్రెయిన్ కి సైలెన్స్ అంత అవసరం. అలా అని వీరు మనుషుల్ని హేట్ చేస్తారా అంటే లేదు. కానీ వీరు క్రౌడెడ్ ప్లేస్ లోనో ఒక గ్రూప్ లోనో కూర్చోలేరు అంతే. ఎందుకంటే అలా చేస్తే 100 ట్యాబ్స్ ఓపెన్ చేసి డిఫరెంట్ మ్యూజిక్స్ ని ప్లే చేస్తే ఎలా ఉంటుందో క్రౌడెడ్ ప్లేస్ లో ఉంటే వీరికి ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. వీరి బ్రెయిన్ ఫాస్ట్ స్టిమ్యులేషన్స్, డిస్ట్రాక్షన్స్ కి కన్నా సైలెన్స్ కి ఎక్కువ వాల్యూ చేస్తుంది. ఎంతో మంది సైలెన్స్ ని హేట్ చేస్తారు, డేంజర్ లా, టార్చర్ లా ఫీల్ అవుతారు. బట్ హై ఐక్యూ ఉన్న వాళ్ళు దే యాక్చువల్లీ క్రేవ్ ఫర్ సైలెన్స్. సెల్ఫ్ టాక్. తమలో తాము మాట్లాడుకునే వాళ్ళని లోకం పిచ్చివారు అంటుంది. యాక్చువల్ గా ఆ ట్యాగ్ ని కూడా వీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎస్ ఐఎమ్ వియర్డ్ బట్ ఐ టాక్ టు మై సెల్ఫ్ అనుకుంటారు వీళ్ళు. వీరు నిరంతరం వారితో వారు మాట్లాడుకుంటారు. అండ్ దట్స్ హౌ దే సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈవెన్ రీసెర్చ్ లో కూడా ఇదే చెప్తారు. ఎవరైతే తమతో తాము ఎక్కువగా కమ్యూనికేట్ అవుతారో వారి ప్రాబ్లమ్స్ ని మిగతా వారితో కంపేర్ చేస్తే బెటర్ గా సాల్వ్ చేయగలరంట. ఇలా చేస్తూ వారు తెలియకుండా వారి మైండ్ లో ఒక మోటివేటర్ ని బిల్డప్ చేస్తూ ఉంటారు. అందుకే వారికి అవుట్ సైడ్ మోటివేషన్ తో అవసరం ఉండదు. వారిలోనే వారికి మోటివేషన్ దొరుకుతుంది. ఓకే, నథింగ్ టు వరీ, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం ప్లాన్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మాట్లాడుకుంటూ వారు, వారి బ్రెయిన్ ఇద్దరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వారితో వారు ఎప్పుడు ట్రూగా ఉంటారు. ఫోకస్. మనం డేని ఎలా ప్లాన్ చేస్తాం? బేస్డ్ ఆన్ టైం, రైట్? కానీ వీరు వారి ఎనర్జీని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తారు. వీరి మైండ్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందో వారికి బాగా తెలుసు. వారి పీక్ అవర్స్ ఎప్పుడు, లో అవర్స్ ఎప్పుడు అన్న క్లారిటీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అయితే మీ పీక్ అవర్స్ ఏంటి, లో అవర్స్ ఎప్పుడు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. దే యాక్ట్ నార్మల్. వీరికి నార్మల్ గా ఎలా ఉండాలో తెలుసు. నేను మేధావని అని ప్రాజెక్ట్ చేయరు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎంత తెలిసినా ఏదో తెలియదు అన్నట్టుగానే ఉంటారు. అందుకే నలుగురిలో ఈజీగా బ్లెండ్ అయిపోతారు. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం చూసిన హ్యాబిట్స్ అన్ని రీసెర్చ్ అండ్ స్టడీస్ లో ఫైండ్ చేసినవి. అయితే మనిషి ప్రవర్తన ఫిక్స్డ్ కాదు, ఈ విషయం మన అందరికీ తెలుసు. లో ఐక్యూతో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పలేం. మనిషి ఐక్యూ అనేది అనంతం. ఒకసారి మీరే ఆలోచించండి. ఐన్స్టైన్ ని అతని టీచర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అతని చదువులో చాలా స్లో అన్నారు, లో ఐక్యూ అన్నారు. కానీ అతని దగ్గర ఉన్నదేంటో తెలుసా? క్యూరియాసిటీ. అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది అని నిరంతరం మెదడులో మెదిలే ప్రశ్నలే అతన్ని జీనియస్ చేసింది. అలాగే థామస్ ఎడిసన్ బల్బుని కనిపెట్టే ప్రాసెస్ లో కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే అతనికి లో ఐక్యూ ఉన్నట్ట? అంతకన్నా గొప్పది అతని దగ్గర ఉంది. అదే ఓర్పు. ఇది ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్రపంచాన్ని వెలుగుతో నింపొచ్చు అని అతను ప్రూవ్ చేశాడు. సో తెలివితేటలో తలరాత కాదు, అది కొందరికే చెందింది కాదు. మనం పడ్డ కష్టం, ప్రశ్నించే ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత నేర్చుకుంటే మైండ్ అంతగా ఎవాల్వ్ అవుతుంది. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు అక్కడే ఆగిపోతాడు. నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని నమ్మేవాడు ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.
సో చూసారు కదా, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.